ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. టీ చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. టీ చిలిక తులారాశి వాళ్ళకి సాక్షంగా చెలుకూరు బాలాజీ దేవుడు. చెలుకూరు బాలాజీ దేవుని దగ్గర వెళ్ళి ఎవరైతే దర్శనం చేసుకుని వస్తారో ఈసారి ఏదైతే కోరిక అనుకున్నారో అది నెరవేరుతుంది. 100కి 100 రూపాయలు పక్క జరుగుతుంది. సాక్షంగా చెలుకూరు బాలాజీ దేవుడు మహాదేవుడు. ఆ దేవుని దగ్గర వెళ్ళి ముందు 11 సుట్లు తిరిగి మనసులో ఒక కోరిక అనుకోండి. ఆ కోరిక అయిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి 111 సార్లు తిరిగి 108 సార్లు తిరిగితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కోరిక తీరినట్టు అవుతుంది. ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఇంటి లోపల కళ్యాణం చేయాలి, కార్యం చేయాలనుకున్న వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు ఈసారి తప్పనిసరి జరుగుతుంది. కళ్యాణం కంపల్సరీగా జరుగుతుంది. ఇంతవరకు ఒక ఇంటికి వెళ్ళినా ఒక అమ్మాయికి మాట్లాడి చేసుకురావాలనుకున్నా అది అయితే లేదు. ఇంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయికి చేసేయాలనుకున్నా కానీ అయితే అది ఇది ఇంతవరకు కాలేదు. సంబంధం రావడం పోవడం చూసి వచ్చినా అది కూడా ఇష్టమనడం, తర్వాత ఏకపోవడం. అమ్మాయికి అబ్బాయికి కలిపి చెప్తున్నానండి. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇప్పుడు పెద్దలు కళ్యాణం చేయాలేమని చాలా రోజుల నుంచి అనుకుని కూర్చుంటే ఇప్పుడు బలం దగ్గరకు వచ్చింది కానీ చేతుల పైసా లేదు. మరి నేను చేతిలో పైసా లేదు కదా, ఎట్లా చేస్తా, ఎట్లది అనుకుంటున్నారు. అది అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగది. కళ్యాణం వచ్చిన తర్వాత ఆ పైసా అప్పనే పుట్టుకొస్తుంది. ఎట్లానో ఎవరైనా సాయం చేస్తారో అది ఎట్లా అవుతుంది. మీరు ముందు పెళ్లి ప్రయత్నంలో ఉండండి, ఆ డబ్బు ఎట్లన్నా పుట్టుకొస్తుంది, అవుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, తులారాశికి ఏదన్నా కోరిక అనుకొని మనసులో పెట్టుకొని నడుస్తే ఇషం గొంతులు పెట్టుకొని నడుస్తున్నట్టే నడుస్తారు. ఎందు గురించి ఆ పని కావాలి. ఆ పని టకమని అయ్యిందనుకోండి, అప్పుడు యథార్థం అమృతం తిన్నట్టు యథార్థం ఉంటుంది. మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ఒకవేళ ఆ పని కాలేదనుకోండి, చాలా బాధపడుతూ ఉంటారు, చాలా నారాజ్ అవుతారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏమాయరా ఎట్లాయరా అన్నట్టు ఇంట్లో ఉన్న వాళ్ళ గుడిక సంచాయించి చెప్తారు. మళ్ళీ కాక బాంధు బలగం స్నేహబంధం ఎవరన్నా ఉంటే వాళ్ళ ముందులో గుడిక ఉన్న మనసులో ఉన్న మాట వివరంగా చెప్పి చెప్తారు. మరి ఇట్లా నాకు కాలేదు, ఇది అయితే లేదని చాలా బాధపడుకుంటా మాట్లాడతారు వీరు. కానీ ఒక అర్థం, ఒక మాట ఏముందంటే, ఈ మాటకి ఒకటి అర్థం, నెత్తి మీద దళిద్రం పెట్టుకొని ఏదేదో చేస్తుంటే అది జరగదు. దళిద్రం, ఇంటి మీద దళిద్రం, కాలకంటక అది దళిద్రం, అది సతాయిస్తూనే ఉంటుంది. సతాయించి నేలకు పడిస్తుంది. ఇంతవరకు మీ ఇల్లంతా చెడిపోతుందంటే, ఈ ఇంటి లోపల బరకతి లేకుండా అయిపోతుందంటే, మీ ఇంట్లో అనుకున్న పనులు జరుగుతలే అంటే దీనికి కారణం ఏమిటిది? ఇది నరదృష్టి, నరకన్ను. నరదృష్టి, మేమేం పాపం చేసినాం, మేమేం ఎవరిది గుంజుకు తిన్నాం, మేమే ఎవరికి అన్యాయం చేసినాం, మా మీద ఎందుకు ఉంటుంది దృష్టి అనుకుంటున్నచ్చు, అది తప్పు. నరదృష్టి అంటే చాలా చెడ్డగా. నరదృష్టి కన్ను ఒకసారి కన్ను తొలగిందనుకోండి, మేము అన్నం తినేటప్పుడు ఒక నజర్ ఎట్లా తలుగుతుందో, ఆ అన్నం తినేటప్పుడైనా కానీ ఏది తినేప్పుడు కానీ ఒక నజర్ ఎట్లా తలుగుతుందో, ఆ ఇంటి మీద గుడక అదే నజర్ ఇంటి మీద అట్లాగే తలుగుతుంది. తలిగి ఉన్నదంటే ఇక బట్టకి ఒక మైల తలుగుతే ఎట్లా ఉంటుందో ఆ ఒక అచ్చు కొంచెం పోయి అది ఇంత పెద్దగా అవుతుంది, ఆ నల్లగా అయిపోతుంది మొత్తం. ఆ ఇంటి మీద కూడా దృష్టి అలాగే కొంచెం ఉన్నదంటే కొంచెం అది పెద్దగా అయితేనే ఉంటుంది. అట్లా ఎక్కువ అయితే ఏమైందంటే ఇంట్లో బరకత ఉండదు, ఆరోగ్యం సరిగా ఉండదు, మనసు శాంతం ఉండదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంటుంది. ఇంట్లో లేని కొట్లాడ, నీదెంత నాదెంత, నేను సంపాదిస్తున్నా, నీయం సంపాదిస్తున్నావు, నీయం చేస్తున్నావు, అది అనవసరమైన మాటలు చెప్పడం. ఎవడో ఒక అడ్డం పడ్డవాడు, ఎక్కడో పడ్డవాడు వాడొచ్చి నీతి కథలు చెప్పడం. అరే మీకు ఎందుకు కొట్లాడుతున్నారా, మీ పెద్దలు ఎంతో నీతి గల వాళ్ళు, మీ పెద్దలు ఎంతో మంచి వాళ్ళు, ఈ ఊర్లో ఎంతో మంచి పేరు తెచ్చిన వాళ్ళు, మీరెందుకు కొట్లాడుతున్నారా అని అడ్డం పడ్డవాడు వచ్చి నీటిగా నీతి చెప్పడం. మీ చేతి నుంచి మీరే తప్పు చేసుకుంటున్నారు. అలా తప్పు చేసుకోవద్దు, అది మంచిది కాదు, అది మహా కష్టం, నష్టం, అది మోసం, మంచిది కాదు. 4 టైం లోపల ఇషగడే ఉంటుంది, ఒకటి అమృత గడియ వస్తుంది. లేకపోతే 4 అమృత గడి లోపల ఒక ఇషగడే వచ్చిందనుకోండి, దెబ్బతీస్తుంది, మోసపోతారు, నష్టపోతారు, కష్టపడతారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, తులారాశి వాళ్ళకి ఇంతవరకు ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా కాలేకపోతే ఈసారి మాత్రం తప్పనిసరి అవుతుంది. ఇల్లన్నా కడతారు, కట్టిందన్నా కొంటారు, ఏదో ఒకటి అవుతుంది. దాంట్లో మంచిగా లాభం అవుతుంది, బరకత ఉంటుంది, అరకత ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఈ రాశి వాళ్ళకి కష్టాలు నష్టాలు పెద్ద సద్యమేం కాదు. మీకు కష్టాలు వేగి ఇంతవరకు వచ్చిండ్రు, మస్తు వేగిండ్రు కష్టం.
చూసి 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 కళ్ళారా చూసి చెవులారా విని చాలా బాధపడ్డారు, మోసపోయారు, కష్టపడ్డారు. కానీ ఒకటి ఏమిటంటే మాత్రం ఈ రాశి వాళ్ళు తొందరపడితే అది కరెక్ట్ కాదు. నిదానం చేస్తే మంచి కలిసి వస్తుంది. మీ టైం ముందల చాలా బాగుంది. ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. దానికి దూరం చేసుకోండి. జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. కానీ ఎవరికన్నా ఇష్టపడ్డ వాళ్ళు, ఏ అమ్మాయికైనా ఇష్టపడ్డ వాళ్ళు, లేక అమ్మాయి అబ్బాయికి ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు, ఇష్టపడడం అంటే ఒక్క కారణంతోనే కాదు, దానికి 100 కారణాలు ఉంటాయి. అవన్నీ చెప్తే అది కాదుగా. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఇష్టపడాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడాలంటే ఆయన అనుగ్రహం కావాలి. అనుగ్రహంతోనే, అట్లా చిల్లర మాట కాదు. అన్నిటికన్నా ప్రేమ విషయం కన్నా దేవతల్లోకి నుంచి వచ్చింది ఇప్పటి వరకు తప్పలేదు అది. కానీ అది ఆలోచించి పని చేయండి, ఆలోచించి నడవండి, ఆలోచించి పనులు చేస్తే ఎట్లయితుందంటే, ఒక్క ప్రేమ విషయం కొంచెం బజార్లో పడింది అనుకొని, పోనీ 2వ చెవుల 3వ చెవులు ఎవరైనా విన్నారు అనుకోండి, టామ్ అయిపోతుంది. మొత్తం ఇట్లా పెద్దగా అయిపోతుంది. అరే ఈ అమ్మాయికి ఇష్టపడిందంట ఎవరు, ఏమేమో అయిందంట, ఓ పెద్ద కథ అయిందంట, ఏకుకుపోయి మీకు మాట్లాడతారు. మీకేం అర్థమవుతుంది, అరే మేము చేసింది ఏమిటిది, మాకు అయింది ఏమిటిది, మాకు ఏం తప్పు చూడలే ఒప్పు చూడలే, ఇదే మాటలమని మీరు బాధపడతారు. పెద్దలు ఇంటే ఏమవుతుంది, చాలా ఇంకా వాళ్ళు బాధపడతారు. అనవసరమైన మాటలు, మంచి మాటలు వదిలిపెడతారు, చెడు మాటలు వింటారు. ఒక్క చెడు మాట చాలు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఈ లింక్ ఉందని అంటే కథం, దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారు. అనవసరమైన మాట మాట్లాడతారు. ఎట్లని మాట్లాడితే ఆ మాటలు మీరు వింటే మీరు చాలా బాధపడతారు. అలాంటి దాంట్లో వెళ్ళకండి. వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. భగవంతుడు అనే ఒకడు ఉంటాడు. ఏ పని చేసినా నీతిగా చేయాలి, ధర్మం పని చేయాలి. ధర్మ మాట మాట్లాడితే అది ఏడపైన కానీ నడుస్తుంది. కర్మం చేయడం, తప్పు చేసి మీరు బజార్లో వచ్చి మీరు నీతిగా మాట్లాడితే నడవది. తప్పు తల వంచిస్తుంది. అదే మంచి తల అనిపించి నిలబడి మాట్లాడేది అవకాశం వస్తుంది. కానీ తప్పు చేస్తే ఏడు నడవది, ఇంట్లో నడవది, బజారు నడవది, నడవది. అంత చిన్నగా ముఖం వేసుకొని కళ్ళలో కళ్ళి నీళ్లు కారుచుకుంటూ వెళ్ళాలి. బాధపడతారు. అలా చేయకండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. తొందరపడకండి, నిదానం చేయండి, అంత జయమే జరుగుతుంది. తొందరపడితే మాత్రం కాదు. ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామికి దర్శనం చేసుకుని రండి, మీకు మొత్తం మంచి జరుగుతుంది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. మంచి టైం వచ్చింది. ముందర మీరు కాలేయండి, అది మంచి జరుగుతుంది. దీనికన్నా మళ్ళీ ఇంకా ఏమన్నా మీకు వినాలనుకున్న వాళ్ళు చాలా ఉంటాయి, 190 ఎన్నో ఉంటాయి. వినాలనుకున్న వాళ్ళకి నాకు ఫోన్ చేసి మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మీకు ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.